చాయ్ బిస్కెట్ సమర్పించు రాధే గోవింద, అవర్ ఫస్ట్ స్టోరీ పాడ్కాస్ట్, ఎపిసోడ్ 6. నేను వెళ్ళబోతుంటే ఓ పుస్తకం, పెయింటింగ్ కింద పడ్డాయి. పెయింటింగ్ని తీసి బల్ల మీద ఉంచాను. పుస్తకం కోసం వెతికాను. అది ఓ పెద్ద అల్మరా కింద పడింది. అక్కడ గంధపు వాసన దట్టంగా వస్తుంది. బహుశా ఆ పుస్తకంలో గంధపొడి దాచారేమో. ఆ పుస్తకాన్ని అందుకొని చూశాను. అది ఓ డైరీలా ఉంది. మొదటి పేజీలో రాధే గోవింద అని రాసి ఉంది. అంటే ఇది రాధ డైరీయా? ఇంటికి వెళ్ళాలి అనే ఆలోచన పోయి చదవాలనే ఆసక్తి పెరిగింది. అక్కడే కూర్చున్నాను. డైరీ చదవటం మొదలెట్టాను. చిత్రం ఏమిటంటే డైరీలో పేజీలు ఒక్కటి కూడా చదలు పట్టలేదు. కొత్తగా లేవు, కానీ చదవటానికి వీలుగా ఉంది. రాధ డైరీలో 1924 జూలై 12. రాధే గోవింద. ఎందుకు పెట్టానో తెలియదు, కానీ డైరీ మీద కలం పెట్టగానే నాకు తెలియకుండానే రాసిన మొదటి పదాలవి. డైరీకి పేరేంటి అనిపించింది, కానీ బావుంది కదా, నేనే బావా అన్నట్టు. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నాకు గురువు మా ఊరిని కాపాడే దైవం, రెండూ వైద్యులుగారే. ఆయనే లేకపోయుంటే నేను ఈరోజు ఇలా రాసేదాన్ని కాదు. ఆయనకి కృతజ్ఞత ఎలా చెప్పాలో తెలియటం లేదు. 1924 జూలై 13. ఏదో 2 పుస్తకాలు చదవడం, కొద్దిగా రాయడం వచ్చేటప్పటికీ నాలో గర్వం మొదలైంది. చదువు రానివాడు కదా, ఏం చెప్తాడో చూద్దామని చెప్పి అడిగాను బావని ఈరోజు, నీ దృష్టిలో ప్రేమంటే ఏంటి అని. నా కనురెప్పల కాటుక మాటున దాగిన చీకటి గర్వాన్ని బావ చెప్పిన మాటల కాగడాల కాంతులు కాల్చేశాయి. అంతటి కాంతిని తట్టుకోలేని నా గర్వం ఎక్కడా దాక్కునే దారి లేక కనుల దారిన కన్నీరై కారి ఎక్కడికో పారిపోయినట్టుంది. బావేం చెప్పాడంటే, అర్థాన్ని విడమర్చి చెప్పడానికి అదేం సిద్ధాంతం కాదు, అర్థం చేసుకోలేమని వదిలేయటానికి వేదాంతం కాదు. ఒక మనసు మరో మనసు కోసం తప్పించే అద్భుతమైన అనుభూతి. మాటల్లో చెప్పేది, పదాల్లో రాసేది, చిత్రంలా గీసేది కాదు. కనుకే దానికంత గర్వం, బలుపు, పొగరు. ప్రేమంటే అంతులేని స్వార్థం, అణిచేయలేని బలుపు, విజయ గర్వం, భయపెట్టలేని ధైర్యం, తప్పు కాని కోరిక, రాసివ్వని అధికారం, నేరం కాని తప్పు, శిక్ష లేని నేరం, సంతోషం వేసే సంఖ్యలు, పట్టుకోలేని ఆనందం, కారణం లేని కోపం, స్వచ్ఛమైన స్వేచ్ఛ, నిర్మలమైన ఈర్ష్య, వీడిపోని భయం, ఆపలేని ఆత్రం, తెలివికి చిక్కని, ఆలోచనకు అందని, మెదడుకి దొరకని, తలుపుని వదలని, మనసుకు మాత్రమే అర్థమయ్యే భాష ప్రేమంటే. కానీ నాకు మట్టుకు ప్రేమంటే నువ్వు, అంతే. అప్పుడు నాకు అనిపించింది, బావకి చదువు ఒక్కటే లేదు, చదువు వలన కలిగే తెలివి, సంస్కారం, ఆలోచన అన్నీ ఉన్నాయి. చదువురాని వాడని ఆట పట్టిద్దాం అనుకున్న నాకు బావ గొప్పతనం అర్థమైంది. 1924 జూలై 14. బావ చాలా గంభీరంగా, కోపంగా ఉంటారని అంటారు అందరూ. కానీ నేనెప్పుడు బావను అలా చూసింది లేదు. ఒక్కసారి అలా చూడాలనిపించింది. ఆ కోరిక ఈరోజు తీరింది. ఎవరో పట్నం అతను మా ఊరి సాంబడి పొలాన్ని బలవంతంగా లాక్కుంటున్నాడని తెలిసి అతనితో గొడవకు దిగాడు బావ. ఆ పట్నం వ్యక్తికి సాంబడి మీద కంటే బావ మీద కోపం పెరిగింది. మొదటిసారి బావ కోపాన్ని చూశాను, బావకి తెలియకుండా. సాంబడి పొలంలో ఆ పట్నం అతన్ని బావ బెదిరించిన తీరు నాకు తెలియని బావని పరిచయం చేసింది. కోప్పడ్డం అంటే గట్టిగా అరవటం, కళ్ళెర చేయటం, చెయ్యెత్తి కొట్టడం కాదు. మా బావ శైలి వేరు. అతనితో బావ, నన్ను చంపడం వల్ల నీకేం లాభం రాదు, నేను బతుకుండడం వల్ల నీకేం నష్టం కాదు, అందువల్ల ఈ గొడవకు అర్థం లేదు. అలా కాదు, పంచె ఎగ్గట్టాలి, నన్ను భయపెట్టాలి, చచ్చే వరకు కొట్టాలి, ఈ గొడవని ఇప్పుడే తెగ్గొట్టాలి అని నీ మనసులో గట్టిగా ఉంటే చెప్పు. నిన్ను కొట్టి నీ మనసులోని ఆలోచనని పాతిపెట్టి ఇంకోసారి మా ఊరిలో కాలు పెట్టడానికి భయపడేలా చేయడానికి నాకేం ఇబ్బంది లేదు. బావ అలా చెప్పినప్పుడు తన పొలానికి ఎటువంటి ఇబ్బంది రాదని తెలిసి సాంబడి కంట్లో సంతోషం, తను బావని ఏమీ చేయలేనని తెలిసి పట్నవతని కంట్లో భయం ఒకేసారి చూశాను నేను. మా బావ ఇంత పెద్ద మనిషి అని తెలియదు నాకు. ఎప్పుడూ నా వెంటే తిరిగే బావలో ఇంత గొప్ప వ్యక్తున్నాడని ఆ రోజే తెలిసి ఆశ్చర్యం వేసింది. 1924 జూలై 15. చరిత్ర గురించి పుస్తకాలిచ్చే వైద్యుడు ఈ మధ్య ప్రేమకు సంబంధించిన పుస్తకాలిస్తున్నాడు. ఎందుకో తెలియదు, కానీ ఈ పుస్తకాలు భలే ఉన్నాయి.
వాటిలో చెప్పినట్టు బావ ఒక్కటి చేయట్లేదు. చాలా కథల్లో ప్రేమికులు ముద్దు పెట్టుకుంటారని రాసింది. అవి చదివినప్పుడు ఇదేం విడ్డూరం అనిపించింది నాకు. బావ కనీసం నన్ను ముట్టుకోను కూడా ముట్టుకోడు, అలాంటిది ముద్దు పెట్టుకోవడమా? ముద్దు గురించి ఊహించుకుంటే బావుంది, కాని బావని అడగాలంటేనే భయంగా ఉంది. అయినా ఆడపిల్లని నేనడిగితే ఏం బావుంటుంది? తప్పు కదూ? కొత్తగా ఉంది బావని చూడటం. ఏదో తెలియని అనుభూతి. ప్రతిక్షణం పరవశంలో గడిచిపోతుంది. 1924 జూలై 17. కారు గుర్రబండి ఉన్నా కూడా బావకి సైకిల్ మీద వెళ్ళటం అంటేనే ఇష్టం. అవెందుకు ఉపయోగించావని నేను ఎన్నిసార్లు అడిగినా బావ చెప్పేవాడు కాదు. ఎప్పుడూ లేనిది ఈరోజు సూర్యుడి కంటే ముందుగానే లేపి తన సైకిల్ పైన ముందు కూర్చోపెట్టుకుని పొలానికి తీసుకెళ్లాడు బావ. మా పొలంలో మంచిపైన కూర్చొని చూస్తుంటే భూమి ఆకాశం కలిసినట్టు అనిపించి చివరి వరకు కనిపిస్తోంది. మా పొలానికి ఒక పర్లాంగ్ దూరంలో పెద్ద చెరువు. నా జీవితంలో మొదటిసారి అంత అందమైన సూర్యోదయాన్ని చూశాను నేను. కాషాయ కిరణాలతో ఆకాశానికి పట్టిన చీకటి తెరల్ని చీలుస్తూ వస్తున్నాడు సూర్యుడు. ఒకేసారి 2 ఆకాశాలు, 2 సూర్యుళ్లను చూసి ఆశ్చర్యపోయాను నేను. ఆకాశ ప్రతిబింబం మా చెరువులో మరో ఆకాశాన్ని తలపిస్తుంది. ఆ క్షణంలో నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి ఆ ఆశ్చర్యాన్ని అద్భుతమైన జ్ఞాపకంలా మార్చేశాడు బావ. నేను బావకి శుభాకాంక్షలు చెప్పాను, ఎందుకంటే మేమిద్దరం ఒకే రోజు పుట్టాం. తనకు ఇవాళ్టితో 25 నిండాయి, నాకు 18. మా పెళ్లి ఈ పాటికి జరిగిపోయి ఉండాలి. కానీ బావకు మరీ చిన్న వయసులో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఇక బావకు ఎటువంటి అభ్యంతరం ఉండకపోవచ్చు. 1924 జూలై 21. తాత బావని అడిగాడు, మరిక పెళ్లి చేసుకుంటావా అని. బావ నా అభిప్రాయం అడిగాడు. నీకు నేనంటే ఇష్టమో లేదో ఆలోచించుకుని రేపు చెప్పు రాదమ్మా అన్నాడు. ఎంత ఊరికి పెద్దయినా ఆడపిల్ల మనసు అర్థం చేసుకోలేని మగాడే కదా అనిపించింది నాకు. పిచ్చి బావ, నువ్వంటే ఇష్టం లేకుండానే ఇంతకాలం నీ వెంట తిరిగానా? నువ్వంటే నాకు ఇష్టం బావా. నీ వెంట తిరగటం ఇష్టం. నేను కనబడకపోతే నీ కన్నులు నన్ను వెతకడం ఇష్టం. నేను కనబడని క్షణం నువ్వు పడే కంగారిష్టం. నీ మాటల్లో నా పేరు వినటం ఇష్టం. నాపై ప్రేమ కురిపించే నీ కన్నులు, ఆప్యాయత పలికించే నీ పెదాలు, అనురాగం చూపించే నీ ముఖం, ఇలా ప్రతీదీ ఇష్టం. నన్ను వీడిపోని నీ ఆలోచనలు, నేను కానరాని నీ ఊహలు, నేను తోడురాని నీ ప్రయాణం, నన్ను మర్చిపోని నీ తలపు. ఒక్క మాటలో నేను లేకుండా నువ్వు ఉండవని నాకు తెలుసు. ఇదంతా బావకు చెప్పాలనిపించింది, కానీ చెప్తేనే తెలుస్తుందా ఏంటి? నాకు బావంటే ప్రాణమని బావకు తెలుసు, కానీ అడగటం ధర్మం కాబట్టి అడిగాడు. 1924 జూలై 22. బావని చేసుకోవడం నాకు ఎంతో సంతోషం అని చెప్పాను తాతకు బావ సమక్షంలో. తాత మరి ఇంకెందుకు ఆలస్యం, పెళ్లి ముహూర్తం పెట్టేద్దాం అని అన్నారు. నాకు ఇష్టమో కాదో తెలుసుకున్నారు కదా, మరి బావకు? నేనంటే ఇష్టమని తెలుసు, కానీ తన ఇష్టాన్ని మాటల్లో చెప్పమానండి అని అడిగాను నేను. బావ కారణాలు చెప్పలేనన్నాడు. నేను చెప్పాల్సిందే అని పట్టుబట్టాను. ఎంత బతిమాలినా బావ చెప్పనన్నాడు. చెప్పకపోతే నా మీదొట్టే అన్నప్పుడు చెప్పటానికి ఒప్పుకున్నాడు. మనల్ని ప్రాణంగా ప్రేమించే వ్యక్తి తన అనంతమైన ప్రేమను మాటల్లో చెప్పటం, అది ఎదురుగా ఉండి చూడటం అనేది నిజంగా అరుదైన అదృష్టం. కానీ నేను ఊహించినట్టు బావేం ప్రాసలతో కూడిన వ్యాసాలు చెప్పలేదు, సుదీర్ఘమైన దీర్ఘాలు తీయలేదు, తెలియని పదాలు వాడలేదు, అర్థం కాని అలంకారాలు ఉపయోగించకుండా నాకు అప్పటి వరకు తెలియని కొన్ని నిజాలు చెప్పాడు. బావలో మరో కోణం చూశాను ఆ రోజు. నువ్వు పుట్టక ముందు నుండే మా అమ్మ చెప్తుండేది, నాకోసం ఒక దేవత రాబోతుంది అని. నాకమ్మే దేవత, ఇంకో దేవత ఎందుకు అనిపించేది. నువ్వు పుట్టావు, అప్పుడు నాకు 7 ఏళ్ళు. అందరూ నీ పెళ్ళాం పుట్టిందిరా అన్నారు. ఆ మాట నాకు అర్థం అవ్వలేదు. వాళ్ళ ఆనందానికి కారణం తెలియలేదు. నీ 6వ పుట్టినరోజు నాడు దీవెనల కోసం ఏడుకొండల స్వామి కోవలకు వెళ్ళాం. తిరిగి వస్తున్న వేళ నువ్వు, నేను, తాత జట్కా బండిలో ముందుకు వస్తున్నాం. మన తల్లిదండ్రులు వెనక కొత్తగా కొన్న మోటార్ కారులో వస్తున్నారు. ఉన్నపలంగా కారులో మంటలు రావడంతో అందరూ కారుల నుండి దూకేశారు. మీ అమ్మ, నాన్న, మా నాన్న రాయి మీద పడటం వలన అక్కడే మరణించారు. మా అమ్మ పొదల్లో పడటం వలన పెద్దగా దెబ్బలు తగలలేదు అనుకున్నాం. వైద్యశాలకు తీసుకువెళ్ళాక తెలిసింది, తాను చెట్టుని బలంగా తగలటం వలన తల్లో రక్తం గడ్డగట్టిందంట. తను నాతో అన్న చివరి మాటలు, గోవిందా, బావంటే బాధ్యత తీసుకునేవాడు, బాధ పెట్టనివాడు,
భరోసా ఇచ్చేవాడు, భయం పోగొట్టేవాడు, భద్రంగా చూసుకునేవాడు. నువ్వు రాధకి బావవి, తన్ని బరువు అనుకోకు ఎప్పటికీ అని. 13 ఏళ్ల కుర్రాడికి ఆ మాటల్లో లోతు, ఆ క్షణంలో తీవ్రత, ఆ సమయంలో ఆవేదన, తన తల్లి చివరి కోరిక అవగతం అవ్వకపోయినా ఆ సన్నివేశం మనసులో దృఢంగా నాటుకుపోయింది. అమ్మే లేకపోతే ఎందుకు బతకాలి అనిపించింది. కానీ నాకు దేవత మా అమ్మ, తనే నిన్ను దేవత అని చెప్పి నాకు అప్పగించి తన దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. అప్పుడు నిర్ణయించుకున్నాను, నేను బతికున్నంత వరకు నీకు బాధ అంటే తెలియకూడదు. నువ్వు బాధపడిన రోజున నేను బతికుండకూడదు అని. నేను బతుకుతున్నదే నీకోసం రాదమ్మా. ఆ బతుక్కి ఓ పేరు కావాలంటే అదే ప్రేమ. ఆ రోజు వరకు బావకు నేనంటే ప్రాణం అనుకున్నాను. కానీ ఆ రోజే తెలిసింది, బావ బతికుండటానికి కారణమే నేనని. ప్రాణంలో ప్రేమించేవారు దొరకటం అదృష్టం. మనల్ని ప్రేమించడం కోసమే బతికేవాళ్ళు ఉండటం వరం. 1924 జూలై 23. రోజూ గ్రంథాలయానికి రావడం కుదరట్లేదు. ఇంట్లో రాయడం వీలవట్లేదు. గ్రంథాలయంలో డైరీ ఉంచి వెళ్దామా అనిపించింది. కానీ వైద్యుడు చూస్తాడేమో అని సందేహం కలుగుతోంది. ఈరోజు నా వెనకాల నించొని నేనేం రాస్తున్నానో చూస్తున్నారు వైద్యుడు. మొదటిసారి ఆయన చూపుల్లో, ప్రవర్తనలో వ్యత్యాసం కనిపించింది. 1924 జూలై 29. తాతకి ఒంట్లో బాగుండటం లేదు. వైద్యుడు రోజూ వస్తున్నాడు. కానీ తాత ఆరోగ్యం ఏమాత్రం మెరుగవటలేదు. మా బంధువులట. తాత పోతే ఆస్తిలో వాటా ఎంత ఇస్తారని అడగటానికి వచ్చారు. ఆస్తి కోసం వచ్చారో అంతం చేయాలని వచ్చారో ఏమో కానీ బావతో కావాలని గొడవ పెట్టుకుంటున్నారు. వచ్చిన వాళ్ళు మా నాన్న తోడబొట్టిన చెల్లెలట. అంటే నాకు మేనత్త. ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా ముఖం చూపించని తను ఉన్న బలంగా ఊడిపడింది. నేను గడపావులే వెళ్ళమని చెప్పాను. కానీ బావ ఇంటికి వచ్చిన వారిని అలా అనకూడదని చెప్పి లోపలికి రానిచ్చాడు. మేనత్తకు ఇన్నాళ్టికి అన్న గుర్తొచ్చాడు. సంబంధం కోసం వచ్చింది. నన్ను చేసుకుని పువ్వుల్లో పెట్టి చూసుకుంటుందట. ఎలాగో ఆస్తిలో వాటా ఉంటుంది కనుక అది ఇచ్చేస్తే తీసుకెళ్తుందట. బావ మాటలతో చెప్పడానికి ప్రయత్నించాడు. వాళ్ళు గొడవ పట్టానికే వచ్చినట్టున్నారు. బావ మీద చేయి చేసుకున్నాడు ఒకడు. చెప్పుతో కొట్టాను నేను వాడిని. బావ సర్ది చెప్పి పంపించేశాడు అందర్నీ. పైగా ఎంత కాదన్నా వాళ్ళు మన చుట్టాలు, అలా దురుసుగా ప్రవర్తించకూడదని నన్ను మందలిస్తున్నాడు బావ. నిజానికి ఆస్తి మాది కాదు. నాన్నకు ఎవరూ లేకపోయినా మంచివాడని చెప్పి ఇల్లరికం చేసుకున్నారట. ఈరోజు వచ్చినామా నాన్నకే దూరపు బంధువట. తాత చెప్పాడు. 1924 ఆగస్టు 5. తాత ఆరోగ్యం బాగా క్షీణిస్తోంది. మందులు పనిచేస్తున్నట్లు లేవు. నాకు వైద్యుడి మీద అనుమానం కలిగింది. బావకు చెప్పాను. మరో వైద్యుడిని తీసుకొచ్చారు. అతను కూడా పరిస్థితి అదుపులో లేదు, ఇప్పుడు నేనేం చేయలేను, ఇప్పటి వరకు చేసిన వైద్యుడినే కలవండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఒక పక్క బావని అందరూ వాడుకుంటున్నారు. వాళ్ల ఇబ్బందులకు పిలుస్తున్నారు. బావ గొడవ పడైనా ఇబ్బందులు తొలగిస్తున్నాడు. పిలిచినవాడు బావకి కృతజ్ఞత చూపించటం లేదు. గొడవ పడినవాడు బావపై కోపం పెంచుకుంటున్నాడు. నీకెందుకు బావా ఇవన్నీ అంటే, మంచి చేసిన వాడికి మంచే జరుగుతుంది. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకో, తప్పు చేస్తేనే భయపడాలి, భయపెట్టేవాడినే భయపెట్టాలి, బలం లేని వాడి కోసం పోరాడాలి. 1924 ఆగస్టు 17. తాతకు ఆరోగ్యం మెరుగుపడుతోంది కొద్దిగా. చాలా రోజులైందని చెప్పి గ్రంథాలయానికి వెళ్ళాను. వైద్యుడి రూపు, ప్రవర్తన, వ్యవహారం అంతా కొత్తగా ఉంది. ఏదో ఒక వంకతో నా దగ్గరికి వస్తున్నాడు. హద్దులు దాటుతున్నాడు అనిపిస్తుంది. చెయ్యి పట్టుకున్నాడు. చెప్పు తీసుకు కొట్టాలనిపించింది. కానీ తాతకు వైద్యం చేస్తున్నాడు కదా అని ఏం అనలేకపోయాను. ఇంటికి రాగానే తాతో శుభవార్త చెప్పారు. మా పెళ్లి ముహూర్తం వచ్చే కార్తీక మాసంలో కుదిర్చారు. తాత కళ్లల్లో ఆనందంతో నీళ్లు నిండిపోయాయి. నాకు కూడా. 1924 సెప్టెంబర్ 28. బావకు కూడా ఆరోగ్యం బాగుంటం లేదు. దృఢంగా ఉండే మనిషి నీరసించిపోతున్నాడు. తాత చనిపోయిన నెల రోజులకే బావ కూడా మంచం పట్టాడు. ఏం జరుగుతుంది మాకు? ఎవరో పగబట్టినట్టున్నారు. తాత చనిపోక ముందు వచ్చిన నా మేనత్త మళ్ళీ ఈరోజు వచ్చింది బావం చూడటానికి. తన చూపులో ఏదో వేరే ఉద్దేశం కనపడుతోంది. ఊరిలో దాదాపు ప్రతి ఇంట్లో ఒకరు మంచాన పడ్డారు. వైద్యుడు రోజు మందులు, కషాయాలు ఇస్తూనే ఉన్నాడు. కానీ వాటి ప్రయోజనం కనిపించట్లేదు. ఆ రోజు తర్వాత డైరీలో అన్నీ ఖాళీ కాగితాలే ఉన్నాయి. తర్వాత ఏమైంది? గోవింద్ ఎలా చనిపోయాడు?
వైద్యుడే చంపాడని రాధకెలా తెలిసింది? వైద్యుడు కాకుండా ఇంకెవరైనా గోవింద్పై పగబట్టారా? రాధ వాళ్ళ మేనత్ ఎందుకొచ్చింది? ఈ ప్రశ్నలన్నీ నా మెదడుని తొలిచేస్తున్నాయి. టైం చూశాను. అర్ధరాత్రి దాటిపోయింది. పౌర్ణమి రావటానికి ఇంకో 15 రోజులు ఉండి ఉండొచ్చు. పవర్ సేవింగ్ అంతా మా ఊర్లోనే జరుగుతున్నట్టుంది. వీధిలో స్తంభాలకున్న లైట్స్ వెలగటం లేదు. కొన్ని స్తంభాలకు లైట్లే లేవు. రంగయ్య మామ ఇంటి వెనక వీధిలో ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఇంటి వెనక కొలిమిని ఎప్పుడూ ఆర్పింది లేదు. కొద్దిగా పొగ వస్తుంది. దానిపైన శీతాకాలం కదూ, పొగమంచు ఎలాగూ ఉంది. చేయి చాస్తే అందనంత 2-3 అడుగులు వేస్తే దగ్గరయ్యేంత దూరంలో ఎవరో నిల్చున్నారు. కాళ్లకు పూసిన పసుపు, చేతికి వేసిన గాజులు మసగగా కనిపిస్తున్నాయి. కానీ మొహం సరిగ్గా కనపడటం లేదు. దట్టమైన గంధపు వాసన వస్తుంది. గాలికి ఊగుతున్న పరికిణీకి ఉన్న గజ్జెలు కదలటం వలన శబ్దం వస్తుంది. అంత అర్ధరాత్రి వేళ గంధం, పసుపు, గజ్జెలు, పరికిణి అంటే ఎదురుగా ఉన్నది రాధా? మిగిలిన కథ తర్వాత భాగంలో.